హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఫ్రూట్ జ్యూస్ చేసాము. చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. ఈ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. మేమైతే ప్యాకెట్ పాలు అయితే 1 లీటర్ తీసుకున్నామండి. 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇక్కడైతే పాలైతే మాకైతే దొరకట్లేవు, అందుకే మేము పాల ప్యాకెట్ తీసుకున్నాం. 1 లీటర్ వచ్చేసి ఇక్కడైతే పాలు పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. పాలు వచ్చేసి అయితే ఇక్కడైతే ఫ్రూట్ సలాడ్ కోసం అయితే ఫ్రూట్స్ రెడీ చేస్తున్నాడు మా పండు వచ్చేసి అయితే. ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ తీసుకొచ్చుకున్నాం. పచ్చిపాలు అయితే గ్లాసులో ఉంచుకున్నాం. గ్లాసులో హాఫ్ ఉంచుకొని ఈ పౌడర్ అందులో మిక్స్ చేసుకొని పాలు బాగా వేడయ్యాక ఇప్పుడైతే ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. గడ్డలు కట్టకుండా ఉండడానికి అయితే ఇలా మనం పచ్చిపాలలో మిక్స్ చేసుకొని వేసుకుంటే పాలు అయితే గడ్డ కట్టకుండా ఉంటాయండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసినప్పుడు ఇప్పుడు బాగా కలపాలి. బాగా కలుపుతూ ఉండాలి. పాలు వేడాయి కాబట్టి ఇక్కడ మేమైతే యాపిల్, దానిమ్మ, బనానా, గ్రేప్స్ ఇంకా వచ్చేసి అయితే జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్నాము. ఇంకా వచ్చేసి అయితే పాలు వేడాయి, కొంచెం చల్లారాకనైతే మేమైతే ఇందులో వేసుకుంటున్నాము. ఇవి బాగా మిక్సీ చేసుకోవాలండి. వేసుకొని అప్పుడే బాగుంటుంది. ఇదైతే బాగా కూల్గా ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే తాగడానికి రెడీ అయింది. కూల్గా ఉందండి. ఫ్రిడ్జ్లోంచి తీసాము. ఫ్రిడ్జ్లో 2 hours పెట్టుకుంటే అంతే, చాలా సింపుల్.